ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, ఈ వీడియో చూస్తున్నటువంటి వారి అందరికీ పేరు పేరున వందనాలు. ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుల వారిని మనం ఏ విధంగా ఆరాధించాలి, ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిని, ఆయన నిర్మించినటువంటి, ఆయన స్వహస్తాలతో నిర్మించినటువంటి మనం ఏ విధంగా పొందుకోవాలి, ఆయన అనుగ్రహించే నిత్య స్వాస్థ్యానికి మనము ఏ విధంగా ఆ యొక్క ఆస్తికి మనం ఎలా వారసులు అవ్వాలి అనేటువంటి అంశాన్ని క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, మనం గమనించినప్పుడు దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచనలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి. ఈ లోకంలో ఈ యొక్క చదువుతో వచ్చేటువంటి జ్ఞానము ఒక స్థాయి అయితే, లోక సంబంధమైన జ్ఞానం ఒక స్థాయి అయితే, ఆధ్యాత్మికంగాను ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, ఆలోచనలు అవి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి. కాబట్టి అవి మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గంలో, ఆయన కట్టడలను, విధులను, ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితం, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం అనేది ఒక రకంగా ఎంజాయ్గా ఉన్న, అంతకన్నా డబల్ త్రిబుల్ చెప్పలేం, కానీ ఆ యొక్క ఎంతో ఆనందం అనేది ఆయన జ్ఞానం, ఆయన ఆలోచనలో, ఆయన దగ్గర కూడా ఉంది. మనం అది గమనించం. స్వల్పకాలం, చాలా కొద్ది కాలము ఈ యొక్క హ్యాపీనెస్ కోసం మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క ఆలోచనలు, జ్ఞానంతో మనము మమేకం పొందిక కాకుండా, ఉదాహరణకి తండ్రి యొక్క ఆస్తికి వారసులు బిడ్డలు. కాబట్టి తండ్రి యొక్క చేతిని పట్టుకొని తండ్రితో నడిచినప్పుడు, తండ్రి తను బిడ్డలకే సొంతం అవ్వాలి, నా బిడ్డలు, నా వారసులు, నాలో నుంచి వచ్చినటువంటి నా బిడ్డలు అని తండ్రి ఆలోచనతో, తండ్రి యొక్క ప్రేమతో ఆయన ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ యొక్క ప్రేమను పొందుకోవడానికి, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని, ఆలోచనలు, ఉన్నతమైన స్థాయిని, ఆ యొక్క అంత ఉన్నతమైనటువంటి యుగాలు ఆత్మకనేది మరణం లేదు. ఆత్మ అనేది, ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి మరణం లేదు, ఆయన జీవమే ఉన్నాడు. సంవత్సరం, 2 సంవత్సరాలు, రోజులు, నెలలు కాదండి, అది అంతే. ఇంకా అంత శాశ్వతమైనటువంటి దేవుడు ఆయన ఊపిరితో నిన్ను నన్ను నిర్మించారు. ఓకే, కాబట్టి అదే స్థాయిలో మనం ఉన్నాం. అదే ఆలోచనతో మనం ఉండాలి, అదే ఆలోచనతో, జ్ఞానంతో మనం ఉండాలి. మనం మరణించం, మనం ఇప్పటికీ మరణించము. మనకనేది లిమిట్నెస్ అనేది లేదు, యుగాలు లెక్క లేదు వాటికి. ప్రభు ఎంతకాలము, ప్రభువుకి మనకి ఈక్వల్నెస్ అనేది ఉంది. కానీ ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి, ఆయన పొగడాలి. మెయిన్ ఆయన్ని పొగుడుతూ ఉండాలి, ఆయన్ని మెప్పిస్తూ ఉండాలి. బిడ్డలు ఉన్నారు, తండ్రి నాకు అది తీసి అని గోముగా వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు బిడ్డ అడుగుతుంది, ఓకే, ఎంత కష్టమైన శ్రమ, సరే నాన్న, సరే
అలా పరమ తండ్రి అయినటువంటి ఆయన ద్వారా మనము ఆ మెప్పు అనేది మన దగ్గర మనం ఆయన్ని మెప్పించుకునేలాగా మనం ఉండాలి. ఇది కాదు నానా అని ఆయన వాక్య లేఖన భావం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, కళల దర్శనాల ద్వారా మనతో మాట్లాడినప్పుడు కాదు అనగానే మనము ఆయన చెయ్యి వదిలేసేసి వెళ్ళిపోకూడదు. కాదు అన్నప్పుడు చెయ్యి పట్టుకొని సరేలే అని ఆయనతో మనం ఏకమైనప్పుడు, ఆయన కట్టడలు విధులను ఆయనకి లోబడి, ఆయన ఆలోచనలకు, ఆయన జ్ఞానానికి మనం ఆయనకి సంబంధించిన ఆయన అదే ఓకేలాగా ఉంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. ఈ శరీరం విడిచిపెట్టబడినప్పటికీ కూడా మన ఆత్మ అనేది తండ్రితోనే ఉంటుంది యుగాలు. మరొకండి, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, నెలలు కాదు, కానీ యుగాలు వాటికి లెక్కలు అనేటివి ఉండవు. ప్రభుతోనే మనం ఉంటాం, సంతోషంగా మనం ఉంటాం. ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మన విడికిలో ఫలభరితంగా మార్చి ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. కొద్ది రోజులు పడేటువంటి ఆ యొక్క సుఖం, ఆనందం శాశ్వతం కాదు, అది మనకు వద్దు. మన ఆత్మ అనేది యుగాలు సంతోషంగా ఉండాలి. అది మనకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, ఆలోచనలు మనకు బోధిస్తుంది. అది మనకి చిరకాలం మనతో ఉంటుంది. ప్రభుతో మనం ఉంటాం. హల్లెలూయా. థ్యాంక్ యూ.